2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో అనుకోలేని విధంగా అసలు క్లైమాక్స్లో జరగబోయేది ఒకటి అని అందరూ ఊహించినప్పుడు కానీ జరిగింది ఇంకోటి. దాన్ని అంటారు ట్విస్ట్. సో ఆ ట్విస్ట్ మనకి అమెరికాలో జరుగుతున్న డెవలప్మెంట్ వల్ల ముఖ్యంగా గోల్డ్ మీద ప్రభావం కానివ్వండి, సిల్వర్ మీద ప్రభావం కానివ్వండి, చాలా డీప్గా కనిపిస్తుంది. ఎందుకో చెప్పనా, ఈరోజు మీరు ఊహించలేని రీతిలో బంగారం పెరిగింది ఒక్కటే రోజులో. ఎందుకంటే పడిపోవడం పెరిగిపోవడం ఒక వారం రోజుల్లో 2000 రూపాయలు 1000 రూపాయలు సాధారణం అయిపోయింది ఈ మధ్య. ఇప్పుడు ఒకే రోజులో కొన్ని గంటల్లోనే మనకు మార్కెట్లో చూసుకుంటే 2000 రూపాయలు లిటరల్గా కొన్ని గంటల్లోనే పెరిగింది. ఎస్, మనం మాట్లాడుతున్నాము గోల్డ్ ప్రైస్ దాదాపు ఫ్యూచర్లో 1,14,000 రూపాయలు టచ్ చేసింది. అండ్ దాటిపోయి దాని మీద కూడా నిలబడే అవకాశం ఉందంటున్నారు నేషనల్ మీడియాలో. లిటరల్గా చాలామంది చాలా చెప్తున్నారు. బట్ నేనేమంటానంటే ఇప్పుడు నిలబడుతుందా లేదా అది ఆ చెప్పే వాళ్ళకు కూడా తెలియదు. సో నేనేమంటానంటే ఎలాంటి రేంజెస్ వచ్చినా కానీ కాసంత కిందకు కూడా ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అంటే పడిపోయే ఛాన్సెస్ ఉంది. లేదా నిజంగానే ఇంకొక బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకోండి అమెరికా నుంచి 1,16,000 1,18,000 కూడా వెళ్ళొచ్చేమో, 1,10,000 కూడా రావచ్చేమో. కానీ ఈ రోజున కొన్ని సీక్రెట్స్ మీరు చూడగలుగుతారు. నేను చెప్తాను మీ అందరికీ గోల్డ్లో లెవెల్స్లో మనకి ఏం తెలియబోతుంది అండ్ ఎలా ఉండబోతుంది మూమెంట్ ఈ రోజున. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాట్ మార్కెట్లో చూసుకుందాము ఎలా ఉన్నాయి ప్రైసెస్ ఇవాళ. అండ్ నిజంగా దిమ్మ తిరిగిపోయేలాగా గోల్డ్ ప్రైసెస్ పెరిగాయి. సో స్పాట్ మార్కెట్లో ఎంత పెరిగింది తెలుసా? మనం 10 రూపాయలు చూసాము పెరిగిపోవడము, 50 చూసాము, 100, 150 దాకా చూసాము. కానీ ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా? 260 రూపాయల కంటే ఎక్కువగా పెరిగిందండి గోల్డ్ ఇవాళ. ఎస్, స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ గోల్డ్ చెప్తున్నాను, చూద్దాం రండి. సో 11,307 నిన్నుంటే ఇవాళ 11,569 అయిపోయింది. 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ 262 రూపీస్ పెరిగింది. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 10,365 నిన్నుంటే ఇవాళ 10,605 రూపాయలు అయింది. 240 రూపాయలతో పెరిగింది ఇవాళ గోల్డ్. అండ్ 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 8,481 నిన్నుంటే ఇవాళ 8,677 అయిపోయింది. దాదాపు 200 రూపాయలు పెరిగింది, 196 రూపీస్. అసలు ఏం జరుగుతోంది? అంతగానం ఏం బ్యాడ్ న్యూస్ ఉంది ఎకానమీకి? అంతగానం కక్ష ఎందుకు అంటారా? అవన్నీ పక్కన పెడదాము. ఫస్ట్ గోల్డ్ గురించి అయితే మనం తెలుసుకుందాము. స్పాట్ గోల్డ్ మార్కెట్ ఎలా ఉంటే ఫ్యూచర్స్ మార్కెట్ ఎలా ఉన్నాయి, లెవెల్స్ ఎలా ఉన్నాయి ఈ రోజున. 1,12,949 రూపాయలు రెసిస్టెన్స్ 1 దాటిపోయింది. 1,14,323 రూపాయలు టచ్ అయ్యింది దాదాపుగా. రెసిస్టెన్స్ 3 చూసుకుంటే 1,15,042 రూపాయలు అంటున్నారు నిజంగా. అండ్ దిస్ ఈజ్ అ పాసిబిలిటీ అని చెప్పేసి కూడా చెప్తున్నారు, చూద్దాం. బట్ సపోర్ట్ 1లో చూసుకుంటే అసలు సపోర్ట్స్కి వచ్చే అవకాశం ఉందంటారా? బట్ ఎందుకైనా మంచిది, ఏదైనా గుడ్ న్యూస్ వస్తే గోల్డ్కి బ్యాడ్ న్యూస్ అవుతుంది. అంటే ఎకానమీకి గుడ్ న్యూస్, గోల్డ్కి బ్యాడ్ న్యూస్. సో చూసుకుంటే 1,10,856 రూపాయలు, 1,10,137 రూపాయలు, 1,08,763 రూపాయలు. సో ఈ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ నిజంగా నేను చెప్తున్నాను, అవసరమైతే ఒక వైట్ బోర్డు పెట్టుకోండి, లేదంటే ఒక బ్లాక్ బోర్డు పెట్టుకోండి, ఈ లెవెల్స్ అన్ని రాసుకొని జాగ్రత్తగా వాచ్ చేయండి. ఎందుకంటే మీరు తీసుకోబోయే ఏ పొజిషన్ అయినా, అంటే మీరు బై చేస్తున్నారా లేదంటే సెల్ చేస్తున్నారా, గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి, నిజంగా నేను అంటున్నాను చాలా కంప్లీట్ కైండ్ ఆఫ్ వాలటిలిటీ ఎక్కువగా ఉంది. అంటే 2,000 కొన్ని గంటల్లో పెరిగిపోవడం ఒకవేళ నిజమైతే 4,000 పడిపోయే అవకాశం కూడా, అది కూడా నిజమే అవ్వచ్చేమో. సో వెయిట్ చేసి చూద్దాం. ఆ సందర్భాలు జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నా చార్ట్ విషయంలో చూస్తే మీకు ఒక విషయం చూపిస్తాను. ఇక్కడ నేను మీకు నిన్న చూపించిన చార్ట్లో నేను ఏదైతే ఫిబొనాకీ రీట్రేస్మెంట్ చూపిస్తాను కదా, ఆ టూల్ని వాడితే చూడండి ఇక్కడ కంప్లీట్గా కింద మీకు ఓవర్ సోల్డ్ జోన్ కానివ్వండి, న్యూట్రల్ జోన్ కానివ్వండి అసలు కనిపించట్లా. అంటే గోల్డ్ మీకు ఎంత పైకి వెళ్ళిపోయింది, ఓవర్ బాట్ జోన్ దాటి దాన్ని చీర్చించేసి పూర్తిగా పైకి వెళ్ళిపోయింది గోల్డ్ అండి ఈ రోజున. అంటే మీకు ఇక్కడ నేను మళ్ళీ వేసి చూపిస్తే ఒక కొత్త రకమైన మీకు లెవెల్ కనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ టూల్ వాడిన తర్వాత. సో ఇది ఇలా కనపడబోతుంది మనకి ఈ రోజున గోల్డ్. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ అట్. సో చూసుకోండి ఇక్కడ కింద ఓవర్ సోల్డ్ జోన్లో నుంచి నిజంగా అది మనకు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 23rd సెప్టెంబర్ నుంచి చూసుకుంటే 24th వరకు మనకు కంప్లీట్గా గోల్డ్ హ్యాస్ బిన్ జస్ట్ మూవింగ్ అప్. అండ్ మనకి దాదాపు
1,14,179 రూపాయల వరకు పెరిగిందంటే ఓవర్ సోల్డ్ జోన్కి నుంచి ఓవర్ బాట్ జోన్ కూడా వచ్చేసింది. ఇక కంట్రోల్ అవ్వట్లేదు. నిజంగా గోల్డ్ ఎవరికి వినట్లేదు, అస్సలు తగ్గట్లేదు, అలాంటి ఛాన్స్ కూడా లేదు అంటుంది. మీకు ఒక విషయం తెలుసా, 6 నెలల్లో సంవత్సరంలో 1,10,000 టార్గెట్ అని చెప్పేసి చాలామంది నేషనల్ మీడియాలో చెప్పారు. 6 నెలల్లో ఏంటి 1,14,000 మీకు ఒక నెల లోపలే వచ్చేసింది. అండ్ ఒక్కరైతే 1,20,000 1,30,000కి మీకు కనీసం 2 years టైం పడుతుంది అన్నారు. అసలు అలా కనిపిస్తుందా? 1,14,000 ఇవాళే మనకు వచ్చేస్తే అసలు ఈ సెప్టెంబర్ నెల అయిపోయే ముందు 1,20,000 టచ్ అయ్యే అవకాశాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఐఎమ్ నాట్ గివింగ్ అ బై కాల్, నో, బట్ ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. ఎందుకంటే ఛాన్సెస్ ఇది కూడా ఉంది దట్ ఒకవేళ ఎకానమీకి గుడ్ న్యూస్ అండ్ గోల్డ్కి బ్యాడ్ న్యూస్ వస్తే 1,10,000 కూడా దిగిపోయే అవకాశాలు ఉన్నాయి మరి. సో రెండు వైపులా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బాగా కొట్టిమిట్టాడుతుంది గోల్డ్. ఓవర్ సోల్డ్ జోన్ నుంచి ఓవర్ బాట్ జోన్, మళ్ళీ ఓవర్ సోల్డ్ జోన్కి వస్తుందా లేదా అన్నది ఒక ప్రశ్న. బట్ ఇవన్నిటికీ మనం వెయిట్ చేసి చూడాల్సింది. ఇంపార్టెంట్ ఏంటంటే సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో ఉన్న ముహూర్తం గురించి మాత్రం మర్చిపోకండి. మార్కెట్ ఎంత ఫాస్ట్గా మీకు పెరగబోతుంది, ఎంత ఫాస్ట్గా పడబోతుంది అన్నది ఆ టైంలోనే తెలుస్తుంది. నాతో పాటు మీరు లెవెల్స్ ఒకవేళ చూస్తున్నారు అంటే డౌట్ వచ్చినప్పుడల్లా ఇమ్మీడియట్గా కాల్ చేసి అడగండి. ఎందుకంటే ఇలాంటి హై వాలటైల్ రేంజ్లో ఇంత పెరిగిపోయిన బంగారం మార్కెట్లో ఈజీ తీసుకోకండి, డబ్బులు చాలా పోయే అవకాశం ఉంది. సో కాబట్టి నాలెడ్జ్ ఫస్ట్ గెయిన్ చేయండి. డబ్బులు రోజు వస్తాయి, కానీ నాలెడ్జ్ లేకపోతే ఉన్న డబ్బు కాస్త పోతుంది. గుర్తుపెట్టుకొని కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.